శ్రీమాత నమః. ఒక దరిద్రుడు మన రాముడు గురించి, మన రామాయణం గురించి, మన దేవీ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. వాడికి సినిమాల్లో అవకాశాలు మనమే ఇస్తాము, వాడు నటించిన సినిమాలని మనమే చూస్తాము, ఆ సినిమాలని విజయవంతం కూడా మనమే చేస్తాం. అబ్బా ఎంత బాగా తీశారో కదా సినిమా అంటాం. కానీ అవతల వాళ్ళకి మాత్రం ఈ సినిమాకి సంబంధించిన ఏ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చీమ కుట్టినట్టు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నటించడానికి ఒక యాక్టర్ కావాలి, వాడు ఎవరైతే ఏంటి. కాబట్టి మన దేవీ దేవతలని తిట్టినా, ముఖ్యంగా మన రాముడిని తిట్టినా అలాంటి వాడిని ఆ సినిమాలో పెట్టుకుంటారు. మనం కూడా 4 రోజులు అరుస్తాము, ఆ తర్వాత మరిచిపోతాం, దాని గురించి పెద్దగా మనం ఏం పట్టించుకోం. అలాగే ఈ లెన్స్ కట్ కి సంబంధించి కూడా ఏదో గొడవ చేసాము, వాడు సారీ చెప్పేశాడు, మనం కూడా మళ్ళీ రేపన్న రోజు కళ్ళజోడు కావాలి అని అనుకుంటే లెన్స్ కట్ ఆన్లైన్ లోనే మనకి దొరికేస్తుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈ లెన్స్ కట్ షోరూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం కళ్ళజోళ్ళు కొనుక్కుంటాం. మొన్నటికి మొన్న ఈ కర్ణాటకలో పరీక్ష రాయాలి అంటే జంధ్యం తీసేయాలి అన్నారు. ఆఖరికి పెట్టుకున్న ముక్కు పుడకలకి కూడా స్టిక్కర్స్ అంటించేశారు. మరి ఇంకా అందులో ఏం సీసీ కెమెరాస్ పెట్టుకుంటారో. ఇవన్నీ కూడా హిందువులకే, హిందువుల మీదే ఈ జులుని చూపిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఒక చోట పరీక్ష రాయాలి అంటే ఆ లోపలికి బురకా వేసుకున్న వాళ్ళని అనుమతించేశారు. కానీ హిందువులు చేతికి కట్టుకున్న ఈ రక్షాబంధనం లాంటి తాడును మాత్రం తీసేయమని చెప్పారు. ఇలా ఎక్కడ చూడండి, రామనవమి జరుగుతుంటే ఆ శోభాయాత్రల మీద రాళ్లు విసిరేస్తారు. దసరా ఉత్సవాలలో, మన దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మైకుల్లో పాటలు పెట్టుకోకూడదు అంటారు. ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశాన్ని వచ్చినా ఆ అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు, ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటారు, మనల్ని బాధ పెడతారు. మనం కూడా కాసేపు బాధపడతాము, తర్వాత మర్చిపోతాం. కానీ 160 సంవత్సరాలుగా ఈ రోజుకి ఇంకా ఏడుస్తూనే ఉంది ఒక చింత చెట్టు, ఒక దారుణ మారణ కాండని తలుచుకుని. ఇది నిజం. 1858లో జోధా సింగ్ అత్తయ్య సరిగ్గా ఏప్రిల్ 28 రోజునే, 28వ తారీఖునే ఈ జోధా సింగ్ అత్తయ్యతో పాటు 51 మంది సైనికులని బ్రిటిష్ వాళ్ళు అత్యంత పాశవికంగా, వాళ్ళకి కనీసం హృదయం కూడా లేదు, వాళ్ళు కరుడుగట్టిన రాక్షసులు వాళ్ళు. ఆ రాక్షసులు 51 మందిని చింత చెట్టుకి సజీవంగా ఉరి తీసేశారు. ఇంతకీ ఎందుకు తీశారో తెలుసా? ఈ జోధా సింగ్ అత్తయ్య మంచి వ్యూహకర్త, గెరిల్లా యుద్ధం చేసేవాడు. ఎందుకు చేసేవారు? ఆయన ఏమైనా తన సొంతంగా సంపాదించుకోవటం కోసం, తను ఏదో డబ్బులు మూట కట్టుకోవటం కోసం కాదు, దేశం కోసం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం మాటల్లో మనం చెప్పలేం. బ్రిటిష్ వాళ్ళని ఎలా అయినా సరే ఈ దేశం నుంచి తరిమి కొట్టేయాలి అని అనుకున్నారు. అలా అనుకుని వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలి అని అనుకున్నారు. ఎందుకంటే మన దేశంలోకి వచ్చి డబ్బుని మూటగట్టుకుని పోతున్నారు కదా, వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ ఎప్పుడు ఏ దారుణాలు చెయ్యాలి అన్నా ఏమాత్రం సంకోచించకుండా దారుణాలు చేస్తూ ఉంటే ఆ దారుణాలని భరించలేని ఈ జోధా సింగ్ అత్తయ్య వ్యూహ రచన చేసి యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఆర్థికంగా వాళ్ళకి బాగా దెబ్బ తగిలిపోతుంది. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ జోధా సింగ్ అత్తయ్యని పట్టుకోవాలనుకున్నారు. అసలు మన హైందవ వీరులని పట్టుకోవాలి అంటే ఎవ్వడి తరము కాదు, వాడి తల్లో జేజమ్మ రావాలి మన హైందవ వీరులను పట్టుకుని హింసించాలి అంటే. కానీ ఆ హైందవ వీరులని పట్టుకోవడానికి వాడు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. అమ్ముడు పోయిన గుంట నక్కల్ లాంటి మనలో ఉన్న గుంట నక్కల్ని పట్టుకున్నారనమాట. డబ్బు కోసం అమ్ముడిపోయిన కుక్కల్ లాంటి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుని వాళ్ళకి ఎరవేసి ఈ జోధా సింగ్ అత్తయ్య యొక్క ఆచూకీని కనుగొన్నారు. ఒక చోట సమావేశం జరిగి తిరిగి వస్తూ ఉండగా 51 మందితో పాటు ఈ జోధా సింగ్ అత్తయ్య కూడా తిరిగి వస్తుండగా కల్నల్ క్రిస్టి అని అతను వీళ్ళందరినీ పట్టుకున్నారు. పట్టుకుని వాళ్ళలో ఉన్న ఆ ద్వేషాన్ని ఎలా చూపించారో తెలుసా? ఆ చింత చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఉరి వేసేశారు. పైగా ఏం వార్నింగ్ ఇచ్చారో తెలుసా? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీరు ఎవరైనా సరే వచ్చి వీళ్ళని కిందకి దింపాలని ప్రయత్నం చేస్తే మీకు కూడా అదే గతి పడుతుంది. మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇది సైకలాజికల్ టెర్రరే కదా, అది చూస్తుంటే భయం వేస్తుంది కదా. అంతమందిని ఒకేసారి ఒకే చెట్టుకి అంతమందిని ఉరివేసేస్తే చూసిన వాళ్ళు ఎంత భయపడిపోతారు. ఆ విధంగా మానసికంగా దెబ్బ కొట్టేశారు.
37 రోజుల పాటు ఆ చెట్టుకి ఆ శరీరాలు అలాగే వేలాడుతూ ఉంటే ఒకరోజు అర్ధరాత్రి భవానీ సింగ్ మహారాజ్ దాన్ని తట్టుకోలేక అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ధైర్యం చేసి ప్రాణాలని పణంగా పెట్టి వీళ్ళందరినీ ఆ చెట్టు కింద నుంచి దింపారు. అప్పటికే మాంసం అంతా కుళ్ళిపోయి కింద పడిపోతుంది, రక్తం కారిపోతుంది. ఆ చెట్టు కింద ఉన్న ఇసుకంతా ఆ యోధుల రక్తంతో తడిసిపోయి కుమిలి కుమిలి ఏడుస్తోంది, ఆ చెట్టుతో సహా ఆ భూమాత కూడా. ఆ భవానీ సింగ్ మహారాజ్ వీళ్ళందరికీ అంత్యక్రియలు చేశారు. వాళ్ళు బెదిరిస్తారా బ్రిటిష్ వాళ్ళు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక్కల శరీరం ముట్టుకున్నా సరే మీకు అదే గతి పడుతుంది అని. 4 కూడలి మధ్యలో ఉన్న ఆ చింత చెట్టుకు ఉరి వేశారు అంటే అటువైపు నుంచి వెళ్తున్న హిందువులు, భారతీయులు ఆ దృశ్యాన్ని చూసి మళ్ళీ నోరెత్తి మాట్లాడకూడదు. ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలి అంటే భయం పుట్టాలని ఉద్దేశంతోనే కదా మానసికంగా దెబ్బతీసేటట్టుగా ఆ 52 మందిని అక్కడ అలా ఉరి తీసేశారు. ఎంత ఎంత దారుణంగా రాక్షసుల్లాగా ఏంటి, రాక్షసులే కాబట్టి అలాంటి పని చేశారు. మనవాళ్ళు కూడా సిగ్గు లేకుండా అమ్ముడిపోయి, వాళ్ళు పడేసే ఒక ముష్టి కోసం అమ్ముడిపోయి మన వాళ్ళ ఆచూకీ చెప్పేశారు. అయినా సరే ఆ 52 మంది అలా చెట్టుకి ఉరి తీసేస్తే అది చూసిన ప్రతి భారతీయుడు గుండె మండిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, మానసికంగా దాడి చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు పరీక్ష రాయడానికి వచ్చిన వాళ్ళ జంధ్యాలు కత్తిరించేసి ఆ హిందువులకి సంబంధించిన ఆ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయమని చెప్తున్నారు అంటే మానసికమైన దాడే కదా. ఆ పరీక్ష సమయంలో వీళ్ళని మానసికంగా దెబ్బ తీసేస్తే, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ తీసేస్తే, సరిగ్గా ఆలోచించలేకపోతే వీళ్ళు పరీక్ష రాయరు, వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా దాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఇలాంటివి జరిగినా 4 రోజులు మనం అరుస్తున్నాము, ఆ తర్వాత మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ ఢిల్లీలో కూడా ఈ బుర్కాలు వేసుకున్న వాళ్ళని లోపలికి పంపించారు, మన హిందువులు మాత్రం ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ బుర్కాలు కూడా తీమని కాదు కదా మన ఉద్దేశం. వాళ్ళకిచ్చిన గౌరవం హిందూ దేశంలో, భారతదేశంలో ఎందుకు హిందువులకి లేదు? ఎందుకు ఈ భారతదేశంలో మనం హిందువులం ఎందుకు అంత పరాయి వాళ్ళలాగా బ్రతకవలసి వస్తుంది? మన చిహ్నాలని వేసుకోవడానికి ఎందుకు వాళ్ళకి అంత అభ్యంతరం? మొన్న ఒక అధికారి కూడా పరీక్ష హాలికి హిందూ చిహ్నాలు ఏం పెట్టుకుని రాకండి అని మాట్లాడారు అంటే హిందువులంటే ఎంత చులకన భావంతో చూస్తున్నారు. ఎందుకు ఇంత హిందువుల మీద దాడి చేయాలి? ఎందుకో తెలుసా? మానసికంగా వాళ్ళని బలహీనులను చెయ్యాలి. మన ఆచారాలు, మన సంప్రదాయాలు, మన దేవీ దేవతల మీద దెబ్బ కొట్టేస్తే, మానసికంగా బలహీనమైపోతే మనల్ని ఆక్రమించుకోవచ్చు అనే ఒకే ఒక దుర్బుద్ధి. అది మనం గ్రహించక అందరం విడిపోతున్నాం. ఏ చెట్టు కిందైతే రక్తం తడిసిపోయి ఆ ఇసకంతా ఎర్రబారిపోయిందో ఆ చెట్టు ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మౌనంగా రోధిస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కసారి కూడా చిగురించలేదు. అంటే ఆ చెట్టుకున్న మనసు కూడా మనకి లేదు. అన్ని వందల సంవత్సరాలది గుర్తు పెట్టుకుని ఇంకా ఆ దారుణ మారణ కాండ మనసులో పెట్టుకుని ఇంకా చిగురించలేదు అంటే, ఇంకా ఏడుస్తోంది అంటే మనం చేయవలసిందండి ఆ చెట్టును చూసైనా కనీసం నేర్చుకోవాలి కదా. నాకు ఈ చెట్టు ఇప్పటికీ రోధిస్తోంది అని తలుచుకున్నప్పుడల్లా ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అని గుర్తుకొస్తుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఒక మాట అంటారు, చెట్టు నుంచి పాలు కారుతాయి, వింతలు జరుగుతాయి అని. కానీ ఈ చెట్టు ఇప్పటికీ గత 160 ఏళ్లుగా కన్నీళ్లు కారుస్తూనే ఉంటే బ్రహ్మంగారు చెప్పినట్లుగా పాలు కాదు గాని కన్నీళ్లు వస్తుంటే ఇది కూడా ఒక వింతగా అనిపించటం లేదా? ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోతోంది అంటున్నారు. ఎండిపోవడం అంటే ఒక చరిత్ర కనుమరుగు అవడమే. బ్రహ్మంగారు చెప్పినట్లు ప్రకృతి వింతే కదా ఈ చెట్టు ఇంకా చిగురించకపోవటం. మనం మన సంప్రదాయాలని కాపాడుకుంటూ మన మీద ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడికి సమాధానం చెప్పే విద్య, విజ్ఞానం, అలాగే శారీరక మానసిక బలం కూడా మనకి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే.
ఈ లెన్స్ కార్ట్ గురించో, లేదు అంటే ఈ రాముణ్ణి తిట్టిన వాడి గురించో మనం మాట్లాడాము అంటే, వాడి గురించి ఎందుకండి, మనకి వేస్ట్ కదండి అంటారు. అవును, వేస్టే, ప్రతిదీ వేస్టే. ప్రతి దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు, ప్రతి దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇలా వాడు చేస్తూ 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 ఈ రోజు జంధ్యాలు తీసేశారు, ఈ రోజు ముక్కు పుడకలకి ప్లాస్టిక్ వాటిని అంటించారు, ఈ రోజు మన శోభాయాత్ర జరుగుతుంటే వాటి మీద రాళ్లు విసిరేశారు, ఈ రోజు మన దేవీ దేవతలని నిందిస్తూ అసభ్యకరంగా అసహ్యంగా మాట్లాడుతుంటే ఇది ఏది పట్టించుకోక 4 రోజులు విని ఆ తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ బలాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు, మన బలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఇంకొకరికి సపోర్ట్ చేయడం ద్వారా.